అని చెప్పి నువ్వు ఇపో శాతం అయితే నాకు వేస్ట్ వాడు ఇవ్వలేడు వేస్ట్ వాడు తెంగుతాను మాట నేను దిగి తెంగుతా మన తెంగు నాకు శాతం మర్యాద ఇచ్చావా నువ్వు ఏం మర్యాద ఇచ్చినావు మరి నాకు ఎన్నిక నీకేం అధికారం ఉందా ఇవ్వండి మరి చెప్తా నేను ఒక్కడి కాదు వచ్చేది చూపిస్తా చూపించి నాకు కాదు లేకపోతే చేసుకో మొత్తం అయితే ఈ బావి మొత్తం మా పెద్ద కొమ్మలు సార్ ఇది పెద్ద కొమ్మలు కాబట్టి మా నాయనను మోటార్లు కొట్టిండ్రు నేను చూసిన జర చిన్నగా ఉన్న దేశ కొద్ది అయితే ఇంకా 1వ నెంబరు 38 సర్వే నెంబర్ దగ్గర ఉంది సార్ అది దగ్గర ఉన్నందుకు ప్లస్ మా అది బావికంగా మా 38 సర్వే నెంబర్లో ఉంది అయితే ఇంకా అది ఉంది కాబట్టి మేము చేసినాము మా నుంచి పైకి ఉంటుంది సార్ 1వ నెంబరు అయితే మాది ఇది 38 నెంబరు సర్వే నెంబర్ బావి ఉన్నది మాదే ప్లస్ మళ్ళా మా నాయనలు పంట పండించారు నీళ్లు కొట్టి పండించారు సార్ అది పండిసి మేము కాబట్టి అందుకని మేము అడుగుతున్నాం సార్ అది మాది అది 35 నెంబర్ సర్వే మాది ప్లస్ మళ్ళా అట్లని సరే మళ్ళీ పాత సర్పంచ్ ఏమన్నాడు అప్పుడు పూడ్చేటప్పుడు దేవుళ్ళ గుడకు దగ్గర అవుతుంది పూడ్చడానికి బండ్లు దిగుతామంటే సరే పూడ్చుకోరని అన్నాం అన్నాక మళ్ళీ మొత్తం పూడ్చడానికి పోయినరు అయితే ఏమయ్యా ఇట్లా పూడుస్తున్నా అంటే ఇగో ఎల్లప్ప ఇట్లా మీ పేరు మీద బోర్డు పెడతాం మీ కొమ్మలో బోర్డు పెడతామని పాత సర్పంచ్ చెప్పిండు సర్పంచ్ చెప్తే సరే మరి దేవుని గుడి కదంటే సరే ఉండని లేదంటే దేవుని గుడిలో కనీసం పెట్టినాం దేవునికి కోసము ఏమైనా చేసినా కానీ అన్న దేవునికి ఉంటుంది కదా అనేది మేము మా కొమ్మలు పెద్ద కొమ్మలు మొత్తము అనుకొని సరే ఉండని లేదు దేవునికే కదా అని మేము ఇడిచిపెట్టినాం సార్ అది అంతే ఇడిచిపెడితే వాళ్ళు సాఫ్ చేసుకున్నారు ఇంకా దానికి ఏం అనలేము సార్ కాకపోతే మాకు బోర్డు పెడతా అన్నాడు సార్ పాత సర్పంచ్ అది ఇంకా పెట్టలేడు సరే పెట్టకుండా సరే దేవునికి ఉంది కాబట్టి అని ఇడిచిపెట్టేసినాం మేము అలా అడగలేదు ఇంకా అందుకోసమని ఇంకా మేము అడిగినాం సార్ వాళ్ళను అడిగితే ఇంకా మాది 1వ నెంబర్ అంటున్నారు 1వ నెంబర్ అంటే మీరు కొలిపియండి మీరు కొలిపిస్తే మీకు వెళ్తే మేము ఇస్తాం బయలుకి వెళ్ళి ఇచ్చేస్తాము అని అన్నాము అన్నగానన్నా వాళ్ళు ఇంకా దౌర్జన్యం చేసినా కానన్నా నేను ఓతేకంగా నన్నుకంగా ఇంకా దొబ్బి మళ్ళా ఏం చేసిండు రాయి తీసుకొని కొట్టనీకి అవుతాడు సార్ ఆ నరసింహులు అంటే ఆయన కొట్టనీకి రాయి ఇంత లావు రాయి తీసుకున్నాడు కొట్టనీకి అవుతున్నాడు మందే గుంజి అక్కడ వాడేసింది సార్ వాళ్ళు నరసింహలు పడేస్తే సరే ఇక కొడితే కొడదులే నీవు కొలుచుకున్నాక తర్వాత మాట్లాడదాము అంటానన్న అంటే నీవు అయితే ఇక్కడ రారా నీ చేతన అయితే చూసుకున్నావు అని అన్నాడు అంటే సరే చూసుకునేది ఏమంటే నీవేమైనా కాగితాలు ఉంటే తీసుకురా మా కాగితాలు మేము తెస్తాం మేము పెద్ద కుమారులను తెస్తామని ఇదే రకంగా చెప్పినా కానీ కొట్టనీకి వస్తాను సార్ రాలేసుకొని సరే నీవు కొట్టినాను చూస్తాము నీ కాగితాలు తీసుకొచ్చినావు నేను ఇడిచిపెడితే నేను ఇంకా నీదే అనుకుంటామని చెప్పేసిన సార్ ఇంకా అంతవరకు అయితే మాకైతే ఒక హక్కు ఉంది సార్ ఇది మా నెంబర్ అనే ఉంది 38 సర్వే నెంబర్ ఇది మా పెద్దలు వాడుకున్నారు కాబట్టి మాకు హక్కు సార్ ఇది సార్ అదే మొన్న రోడ్ వేసేటప్పుడు కొంచెం రోడ్డు మాకు చెప్పి వేయలేరు అని అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత గుడి కట్టింది సార్ పాత సర్పంచ్ ఉన్నప్పుడు బావి పెద్దగా ఉండే పూర్తి చేసిండ్రు మీ కాగితాలు ఏమన్నా ఉంటే తీసుకురండి మీదైతే మీకు ఇచ్చి పెడతామని ఊరోళ్ళతోటి అందరితోటి మాట్లాడి మేము కూడా ఉన్నాం అప్పుడు 5 సంవత్సరాల కిందట అయితే కాగితాలు తీసుకురాలేరు మాట్లాడుకోలేరు రోడ్డు బావి పూడ్చేటప్పుడు అయితే కొంచెం అబ్జెక్షన్ చేసారు మాకుందని చేసినప్పుడు సరే మీది ఏమైనా ఉంటే తీసుకురాని ఊరోళ్ళు మొత్తం కలిసి గలీజ్గా ఉంది మొత్తం బావి నిండిపోయి మురికి వాసన పోవడం రావడం ఇబ్బంది ఉండే ఆ విషయంలో పూడ్చిండ్రు మాట్లాడదాం మీకు ఏమైనా ఉంటే చూసి చేద్దాంలే అన్నారు అయితే వీళ్ళు పెద్ద కుమ్మల గారి 6 మందిని ఒక రోజు పిలిచినట్ట పాత సర్పంచ్ ఇప్పుడు చెప్పింది కృష్ణయ్య చెప్పింది కదా పిలిస్తే ఆ గుడి కోసము మీ పేరు ఉంటుంది మీకు పెద్ద కొమ్మల బోర్డు పెట్టిస్తాము మీరేమి అబ్జెక్షన్ చేయకండి దేవుని కోసం కదా అని చెప్పిందట ఆ విషయంలో సరే అని వీళ్ళు ఏమంటారు అంటే చిన్న కొమ్మల కాడికి మాకు 1వ సర్వే నెంబర్ మాకుంది మాకు దాంట్లో వెళ్తుంది మాకు ఖచ్చితంగా కావాలి మీ రోడ్ ఏది అని సర్పంచ్ దగ్గర అని అన్నారు మొన్న
అంటే ఇంకా కులం పేరు పెట్టి ఇది ద్వేషించడం తిట్టడం అయితే అది అవ్వదాం సార్. తిట్టాలి, మేము పక్కనే ఉన్నాం, కృష్ణ ఉన్నాడు, నేను ఊళ్ళో చాలామంది ఉన్నారు. అదైతే వాస్తవం కాదు. ఈ పక్కనే ప్లాట్ ఉంటుంది, అది చిన్న కొమ్మలు అమ్మినట 10 గుంటలు సర్పంచ్ వాళ్ళకి. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా రోడ్ వేసిండ్రు. 30 సంవత్సరాలకి వెళ్ళి రోడ్డు లేదు అక్కడ ఉన్న ఇండ్లకి. ఆ విషయంలో కూడా రోడ్ వేసాము. వాళ్ళ సార్ వచ్చిండు, మల్లేష్ సార్ ఎస్ఐ వచ్చిండు. వచ్చి రోడ్ వేయాలన్నా వద్దన అంటే నరసింహులు రాజు వీళ్ళందరూ ఉన్నారు. వచ్చి అడిగితే కూడా వేయాలన్నా వద్ద వీడికి ఆఫ్ చేయాలని అంటే లేదు సార్ వేసుకోమనని నరసింహులు రాజు వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాడికి కంప్లీట్ చేసేసి ఒకవేళ మా గ్రామ పంచాయతీకి పిలిచినాం, మళ్ళీ రోజు 2వ రోజు వస్తే మీదేమని ఉంటే కాగితాలు తీసుకురండి, సర్వేకి పెట్టుకోండి, సర్వేలు వెళ్తే రోడ్డు కూడా వచ్చిందంటే కూడా రోడ్డు తీసేస్తామని సర్పంచ్ వాళ్ళ అన్న మేము అందరం కలిసి మాట్లాడినాం. సర్వే చేసిన తర్వాత మీకు వెళ్తే పెద్ద కొమ్మలకి వెళ్తుందా మీకు వెళ్తుందా, వెళ్ళిన తర్వాత సర్వే చేస్తే రోడ్డు 3 లక్షలు 2 లక్షలు నష్టమైనా పర్లేదు తీసేస్తాం అందరితో పాటు మేము. ఇప్పుడు కొన్ని పొలాలకు రోడ్లు లేకున్నా రోడ్లు వేయాలని గవర్నమెంటే చెప్తుంది. ఇండ్లకు రోడ్లు లేకుండా ఏమన్నా ఏదైనా బాధ దానిపైన ఏమైనా అమౌంట్ కానీ గవర్నమెంట్కి వెళ్ళానా కాకపోతే గ్రామ పంచాయతీకి వెళ్ళానా బాట అయితే కంపల్సరీ కదా సార్. దాని విషయంలో మాత్రం రోడ్ అయితే వేసేసినాం, అందరూ ఒప్పందంతో మేము మాట్లాడుకుని వేసినాం అనుకో. దాదాపు 35 సంవత్సరాలకి వెళ్ళి రోడ్లు వేస్తారు కొన్ని ఇండ్లకి. పొలాలు అమ్ముకున్నారు వెళ్ళిపోయినారు. కానీ మాకు 1వ నెంబర్ సర్వే నెంబర్ మాకు వెళ్తుందని వాళ్ళు కొమ్మలు 38 సర్వే నెంబర్ మాకు వెళ్తాదని పెద్ద కొమ్మలు. ఆ విషయంలో జరుగుతుంది. మరి ఏం మాట్లాడుకుంటారో సర్వేకి అయితే పెట్టుకున్న తర్వాత మీకు వెళ్తే మీరు తీసుకోండి, వాళ్ళకి వెళ్తే వాళ్ళు తీసుకోండి అని చెప్పినాం. ఆల్రెడీ అమ్మినారంట, ఇండ్లు కట్టుకున్నారంట, అది ఎంతవరకు ఉంటుందో నాకు కూడా తెలియదు సార్. కాకపోతే ఈ విషయం జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఇది సర్పంచ్ అయితే తిట్టడము ఇదైతే వాస్తవం కాదు. నేను పక్కనే ఉన్నా, నేను కూడా ఎస్ఏ సార్, నేను డిప్యూటీ సర్పంచ్ ప్రజెంట్గా. అంటే ఎందుకు మరి ఇప్పుడు సర్పంచ్ కొట్టిరని ఎందుకు అలిగేషన్ చేస్తున్నారు? లేదు సార్, అయితే కొంతమందిగా ఉంటారు కదా సార్ పడరాని వాళ్ళు, కొంత దానివల్ల ఇక మాట తిట్టుకోవడం చేయడము. కృష్ణయ్య దగ్గర కృష్ణయ్య తిట్టిండు, కృష్ణ ఆయన తిట్టిండు, ఆయననే రాయి తీసుకొని కొట్టవనికి పోతే కొంతమంది రాళ్ళతో కొడితే వనికి తాకుతుంది రాని బెదిరించడం జరిగింది. కానీ ఇక సర్పంచ్ తిట్టడం కొట్టడం మాత్రం అలాంటివి అయితే ఏం జరగలేదు. చాలామంది ఉన్నారు ఊరోళ్ళు, నేను ఒక్కనే లేను. కాకపోతే కొంతమంది వాళ్ళ బావ హక్కుందని ఎనుగొండలో వచ్చినారు కొంతమంది. వాళ్ళ బావ రీసెంట్గా చనిపోయాడు, ఆయనకు మాకు వెళ్తుందని వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఆ విషయంలో కొంచెం తిట్టుకోవడం జరిగింది. సర్పంచ్ అయితే ఏం తిట్టలేదు. ఇప్పుడు మీన్ పోతే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక మాట అంటేనే నేను అనాలి సార్, ఉట్టిగా అయితే ఎవరంటారు సార్. ఆ విషయం జరిగింది అయితే ఆ విషయం వాస్తవం. నల్లబెన్పల్లి తరపున ఊరు కోసము సీసీ రోడ్లు అడిగితే రోడ్ వేసినాము. దానివల్ల జరిగింది ఏంటంటే గుడి పాత ఉన్నప్పుడు చిన్నగా ఉండే, పెద్దగా కట్టేటప్పుడు అది వాళ్ళదే అని చెప్తే ఇట ఊరు మొత్తం ఏకమై బాయి కూడవడం జరిగింది. ఇంతకుముందుకున్న నాయకులు ఈరోజు వాళ్ళకు ఉల్టా ప్రచారం చేసి ఎక్కడెక్కడో పంపడం, పక్కతో వాళ్ళు పట్టించి అన్నీ వేరే చేస్తున్నారు, చూస్తున్నాం. కానీ మేము వాళ్ళని గెలిపించి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎదిరించి బాయిలన్నీ పూడ్చిన టైం ఉంది. అది మర్చిపోయారు. మర్చిపోయి ఈరోజు జీర్ణించుకోలేక కొత్తగా గెలిచి ఒక చిన్న యువకుని చూసి ఊరు మొత్తం ఉల్టా పల్టా చేసుకుంటూ చేసే పనులకు జీర్ణించుకోలేక వాళ్ళ అవసరాల కోసం బానిసల్లాక తిప్పుకుంటూ ఏడేడ మీటింగ్లు పెట్టేది అన్ని గిట్ట తెలుసు మాకు. చిన్న ఏజ్ ఉన్నా కానీ మేము ఎక్కడ ఏం చేయాలనో చూస్తున్నాం, అన్ని ప్రజలేట గమనిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు జరగని అభివృద్ధి ఈరోజు జరుగుతుందంటే ఇన్ని రోజులు నిద్రపోయినరు. ఈరోజు చేసే పనులకు ఇంకా అడ్డంకాలు వేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ నేర్పిన మాటలకు ఇది వాస్తవానికి 38వ సర్వే నెంబరు పట్టదారులు మా ఎంబడే ఉండి వాళ్ళు మాదని వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నారు. వీళ్ళేమో 1వ నెంబర్ మాదని వీళ్ళు చెప్తున్నారు. అది అబద్ధము. సర్వే పెట్టుకొని చేసుకొని తర్వాత వస్తే గిట మేము వదులుతామని గిట చెప్పినాము. పెద్ద బాయే ఊడ్చినప్పుడు ఇప్పుడు రోడ్ వేయడము అందరికి అవసరమే, అది వాళ్ళ గిట అవసరమే. వాళ్ళు కొలుచుకుంటే వాళ్ళు వస్తే గిట రోడ్ అయితే అవసరమే కదా. అదే ఆడ సాప్ అయిన తర్వాత ఎట్లయినా వాళ్ళ పొలం అని కాదు, ఇన్ని పైసలు ఇస్తారేమని ఆశతోనే అక్కడ ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ రౌడీలన్నీ గిట తీసుకొచ్చారు ఊర్లకు. తర్వాత వాళ్ళు పంచాయతీ అయిన తర్వాత గ్రామ పంచాయతీ కాడ నిమ్మకాయలు పెట్టడము, స్కూల్ కాడ నిమ్మకాయలు పెట్టడము, ఎవరినో చాతబడి చేసే వాళ్ళని గిట్ట తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గిట్ట చేసిర్రు. ఊరోళ్ళు అట్లా సహకరిస్తున్నారు. వాళ్ళకి దొంగలకే సహకరిస్తారు తప్ప మంచోళ్ళకి సహకరిస్తలేరు.
ఇప్పుడు మీరు దాడి చేసిరంటారంటా ఉన్నారన్న ఎంతవరకు నిజం అది? మేము దాడి చేస్తే ఇంకా వేరే ఉంటుంది చర్యలు, కానీ మేము చేయలేము. అది తప్పుడు ప్రచారం. చూసారు మీకు ఇప్పటిదాకా ఒక వీడియో ఆయన తిట్టింది గిట్ట చూపించినా మీకు. ప్లే చేయి. ఒక సర్పంచ్ని పట్టుకొని చెప్పి మరి ఎన్నికలు ఏం అధికారం ఉందా? ఎవరిని మరి రేపు ఒక్కరి కాదు వచ్చేది. చూపిస్తా, చూపించి నాకు తాగుతుంది. లేకపోతే చేసుకో. ఫస్ట్ నువ్వు కూడా అన్నావు కదా, ఏమని దాంట్లో ఉంది కదా చేతగానే నువ్వు కూడా అన్నట్టున్నావు తప్పదా? గుడి పూడ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత పేపర్లు తీసుకురమ్మని చెప్తే ఇప్పటి వరకు తీసుకురాకుండా ఉండడం వల్ల మేము రోడ్ వేసినాం. ఒకరోజు ఇంటిమేషన్ ఇచ్చిన వారం ముందు ఇట్లా రోడ్ వేస్తున్నామంటే వేసుకో అని చెప్పిండు అదే నరసింహ. ఈ రోజేమో నాకు చెప్పలే అని చెప్తున్నాడు. వాళ్ళు ఉన్నారు, వచ్చిన తర్వాత చెప్పలే అని చెప్తున్నాడు. నేను చెప్తే వేసుకో అల్లుడు అది అని చెప్పిండు. చెప్పి ఇప్పుడు చెప్పలే అని చెప్పడం తప్పు. ఇంకా ఏమని చెప్పేది అంటే ఇప్పుడు మీ పర్సనల్గా డ్యామేజ్ చేసుడు అనేది ఎంతవరకు, అంటే ఎందుకు చేస్తున్నారు ఇది? ఇప్పుడు మీ పైన ఈ ఆరోపణలు కావచ్చు, దాడి చేస్తున్నారని కావచ్చు, ఇప్పుడు ఎవరు అంటే దీని వెనక కుట్రనా ఏంది? కుట్ర అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు మొత్తం నేర్పడం మాటలు మేము చూసినాం. ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు ఎంబడేసుకొని తిరగడం. ఎంఆర్ ఆఫీస్కి వాళ్ళు ఎంబడి పోయిండు, పోలీస్ స్టేషన్కి పోయిండు, ఇంటికాడ పెంచుకొని దావతులు ఇచ్చి ఆ పని చేస్తున్నాడు. అంటే పచ్చి అబద్ధం. అంటే ఇంత ఎంగేజ్లో సర్పంచ్ కావడం పట్ల జీర్ణించుకోలేక ఈ చిన్న ఏజ్లో సర్పంచ్ అయితే 30-40 ఏళ్ళు చేసిన వాళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ నేర్పడం మాటలు. ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకు పంచాలు వస్తున్నాయి? గుడి పూడిస్తే గప్పుకున్నారు, గుడి పక్కల బావి పెద్ద పూడిస్తే గప్పుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? అది ఒక్కరే కాదు, చాలామంది చేస్తారు. ప్రతి ఒక్కరికి నేర్పుతున్నారు. ఊర్లో వాటర్ లేకుంటే వాటర్ డ్రమ్ములు ఇప్పియాలంట. నేను వేరే వాళ్ళు గిట్ట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం అన్నీ. సో ఇప్పుడున్న ఆ రోడ్డుకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఏ ఎవిడెన్స్ వచ్చేసినా దాన్ని వాళ్ళకి ఎన్నిక సిద్ధంగా ఉన్నారు. అవును, వాళ్ళకి సిద్ధం. సర్వే చేసుకోమన్నాం. ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి వెళ్తే